యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రారంభం కానున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల పోస్టులను రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రవాణా శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కొనసాగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రతి పౌరుడు రోడ్డు భద్రతా మాసోత్సవాల అవగాహన సదస్సులో పాల్గొనాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమన్వయంతో ప్రతి విద్యార్థి దగ్గర వారి తల్లిదండ్రుల నుండి రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తామని హామీ పత్రం తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణలోని ప్రతి పాఠశాల రోడ్ సేఫ్టీ క్లబ్ లో చేర్చాలి అన్నారు. భవిష్యత్తంతా రోడ్ సేఫ్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. అనేక మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లే జరుగుతున్నాయని, అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రవాణా శాఖ పక్షాన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు నుండి నెల రోజుల పాటు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమవుతా ఉన్నాయి. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రతి పౌరుడు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవ అవగాహన సదస్సులో పాల్గొనండి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ సమన్వయంతో ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక అఫిడవిట్ హామీ పత్రం లాగా మేము రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తామనేటువంటి సిగ్నేచర్ క్యాంపెయిన్ కూడా తీసుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా రోడ్ సేఫ్టీ క్లబ్ మెంబర్షిప్ చేసి భవిష్యత్ అంతా కూడా రోడ్ సేఫ్టీ పట్ల అప్రమత్తంగా ఉండడం కొరకు ప్రయత్నం జరుగుతోంది. నిన్న రాష్ట్ర పోలీస్ అధికారులు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి తెలంగాణలో అనేక ప్రమాదాలు రోడ్డు యాక్సిడెంట్ తోటి అవుతా ఉన్నాయి, మరణాల సంఖ్య కూడా రోడ్డు యాక్సిడెంట్ తోటి అని చెప్పినటువంటి తర్వాత కూడా మనం కొంత అప్రమత్తంగా ఉండి మరి రోడ్డు నిబంధనలను, ట్రాఫిక్ నిబంధనలను పాటించమని రవాణా శాఖ పక్షాన యావత్ తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తాం.